పల్లెల్లో పంచాయతీ పోరు మొదలైందని చెప్పవచ్చు. అభ్యర్థులంతా కూడా నామినేషన్లకు ఆ చివరి రోజు కావడంతో కూడా హంగామా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. చండూరు మండలం కొండాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూడా ఓపెన్ టాప్ వెహికల్లో ఒక డ్రోన్ కెమెరా, అదేవిధంగా కోలాటాలు, ఒక సందడి, ఒక అభివాదం చేస్తూ ఒక ఎమ్మెల్యే ఈ స్థాయిలో కూడా ఏ విధంగా నామినేషన్లు వేస్తారో అంతకు మించి నామినేషన్ల పర్వం అనేది కనిపిస్తుంది. మొత్తం ఈరోజు చివరి రోజు కావడంతో కూడా నామినేషన్లకు ఏ గ్రామంలో చూసినా కానీ ఇదే హోరు కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు. చెప్పండి, మొత్తం కోలాహలంగా ఒక ఎంపీ ఎమ్మెల్యే లెవెల్లో కూడా ఓపెన్ టాప్ వెహికల్, అభివాదము, డ్రోను, కోలాటాలు, ఏం చెప్తారు, ఎలా ఉంది? మంచి ఆనందంగా ఉంది. గెలుపు నాదని నేను ధీమగా వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఊరి అభివృద్ధి కోసం నేను పాటుపడడానికి ఈ ఎలక్షన్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా ఊరిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్నీ తీర్చడానికే నేను ఈ సర్పంచ్ పదవికి నామినేషన్ చేయడానికి వెళ్తున్నాను. మా ఊళ్ళో మెయిన్ సమస్య డ్రైనేజీ ఒకటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. అదేవిధంగా మా ఊళ్ళో ఎన్నో ఇంకా ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ అన్నీ తీరినాయి. రామాలయం మాకు అంత మంచిగానే ఉంది. ఒక డ్రైనేజ్ ఒక్కటే ఉంది మాకు మెయిన్. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? నేను ఇండిపెండెంట్గా చేస్తున్నాను. గతంలో మీరు ఏమన్నా పోటీ చేశారా, నిలబడ్డారా? ఇప్పుడే మొదటి. నేను ఇప్పుడు ఇంతమందికి ఏ పార్టీలో లేను. ఇప్పుడు నాకు టీఆర్ఎస్ నన్ను సపోర్ట్ చేసింది. టీఆర్ఎస్ నాకు మొత్తం ఎంతమంది నిలబడుతున్నారు? ఊరు నుంచి ఒక 8 మంది నిలబడుతున్నారు. అదేవిధంగా ఏంది నీ ధైర్యం ఏంది? మొత్తం పెద్ద జనాలు, ఓపెన్ టాప్ వెహికల్, డ్రోన్ కెమెరాలు, కోలాటాలు అంతా మీద. నా జనమే నా ధైర్యం, నా ఊరే నేను అండ. నాకు గెలుస్తాను నమ్మకం అయితే 150% గెలుస్తాను. చూడొచ్చు, ఏంది మొత్తం కూడా అంతా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎలా ఉంది గ్రామంలో? సందడి బ్రహ్మాండంగా సార్, మేము కూడా చేసినాం. మాది వేరే సిపిఐ. ఓకే, చూడొచ్చు మొత్తం కూడా అంతా బైక్ ర్యాలీలతో, ఓపెన్ టాప్ వెహికల్లతో మొత్తం కూడా అభివాదాలు చేయడం అంతా కూడా చూస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒక ఎమ్మెల్యే స్థాయి ఎన్నికల తరహాలో, అదేవిధంగా ఎంపీ స్థాయి ఎన్నికల తరహాలో కూడా ఏ విధంగా గతంలో చూసామో అదే విధమైనటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో కూడా సమయం ముగుస్తుందన్నటువంటి సమయంతో భారీ ర్యాలీతో మనం చూస్తున్నాం. సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా కూడా అందరికీ కూడా ఒక అభివాదం చేస్తూ కూడా మొత్తం ఒక పొలిటికల్ లీడర్, ఎంపీ ఎమ్మెల్యే తరాల ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే గ్రామాల్లో కనిపిస్తుంది. అంతా కూడా నామినేషన్కు తరలి వెళ్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం. అంతా కూడా మంత్రి తరహాలో, ఎంపీ ఎమ్మెల్యే తరహాలో కూడా అభివాదం చేస్తూ ఒక సర్పంచ్ ఎన్నికలకే ఏ విధమైనటువంటి కోలాహలం కనపడుతుందో మన గ్రామంలో చూస్తున్నాం. మొత్తం కూడా ఇదే విధమైనటువంటి సందడి పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు కనిపిస్తుంది. ఇవాళ నుంచి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా రేపటి నుంచి ఇంకా మొత్తం ప్రచారం పోరెక్కే అవకాశం అయితే ఉంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.